అయ్యా కేటీ రామారావు గారు నిన్న కాళేశ్వరం సందర్శనకు వచ్చినప్పుడు విలేకరు అడిగిన ప్రశ్నకు మీరు ఏమి సమాధానం ఇచ్చిందంటే చెన్నూరు మండల్ మరియు ఈ మాజపూర్ గారెపల్లి ఈ మండలోళ్ళ రైతుల గుండెలను తన్నేటట్టుగా నువ్వు సమాధానం ఇచ్చినావు. ఏమన్నావు? కాంగ్రెస్ గవర్నమెంటు దసరా తర్వాత నీళ్లు కొడతానంటే ఇప్పుడు నీళ్ళు పోతున్నాయి, కొట్టి నింపి కిందికి వదిలి అన్ని భూములన్నీ మునిగేటట్టు చేస్తే తప్పేమున్నది? ఏమున్నది నింపుకుంటే? అవరే బేకూఫ్, నీకేమన్నా తెలివి ఉన్నదారా? గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుండి మీ అయ్య చేసింది అదేరా. జూన్ స్టార్ట్ అయ్యి బాగా ముందు కొట్టుడు, ఆ ఎల్లం పెళ్ళికి పోక ముందే కింది కుడుసుడు, మా సేన్లన్నీ మునుగుడు. అవురే సూత్యాలంజోడక, నువ్వు దసరా తర్వాత రోజు కొట్టురా పైకి. ఇప్పుడు నింపేం చేస్తావురా నీళ్ళు? ఆ తర్వాత నీళ్ళు దొరకక ఆడ 24 అవర్స్ నీళ్ళు వాడుతూనే ఉన్నాయి కదా. దసరా తర్వాత డబుల్ మోటార్లు పెట్టి కొట్టు, ఆవలికి నింపు, ఏసంగివ్వండి. అది పద్ధతి. ఓ దిక్కు నువ్వు కట్టే కూలేపోతున్నాయి, ఇంకా మీదికై ఏందో మేకపోతు గాంభీర్యం తీరు కూలిందన్న కనిపించలేదురా. ఇజ్జత్ లేని గాడిది. ఒక రైతు ఎంత ఆవేదన చెందుతుండో నీకు అర్థమైతలేదురా. కేటీఆర్ ఖబర్దార్, నీ ప్రాజెక్టుల వలన నష్టపోయిన రైతులుగా చెప్తున్నాం. ఎప్పుడైనా ఆ నీళ్లను స్టడీ చేసి దసరా తర్వాత మొత్తం కొట్టండి. మేమేమి ఎవరికో నీళ్ళు పోతే ఆబ్జెక్షన్ చెప్పే రైతులు కాదు ఇక్కడ ఉన్నది. అట్లా అనుకుంటే మేము భూములే ఇవ్వకపోదుము. ఇటు భూములు ఇచ్చినాము, ఇటు వరదల వలన భూములు కోల్పోతున్నాం. ఇప్పటికైనా కొంచెం కంట్రోల్లో మాట్లాడు, అధికారంలో ఉన్నట్టు మాట్లాడకు. నీళ్లు పోతున్నాయి. ఇప్పుడు పోయిన సంవత్సరం నీళ్లు అంతకన్నా ఎక్కువ పోయినాయి. అప్పుడు కొట్టినావురా అన్ని పైకి, కొట్టిన కింది కిడిచీలు. పేరు కొట్టుడు రికార్డుల కోసము, మా మీద విద్యుత్ బిల్లులు వేసడం కోసము ఇక్కడ నామకే సోపు టప్పుకు కాళేశ్వరం నీళ్ళు ఎన్నడో పైకి పోయి ఎల్లంపల్లిలో పడి ఎల్లంపల్లి నుంచి చావలికి పోయినాయారా నీళ్ళు. ఎల్లంపల్లిలే కొట్టిళ్ళు ఈ సోపు టప్పుకు గీ నీళ్ళని చూపెట్టడం కోసం. ఇంతవరకు ఒక్క టీఎంసీ కూడా పైకి కొట్టలేదు. దసరా తర్వాత కొట్టినా ఏమన్నా ఉపయోగపడవచ్చు. తెల్లారితే గోదావరి గేట్ ఇస్తాయనక అంతకు ముందు రోజు నువ్వు మోటార్లు నడిపిన మీ రాజ్యం టీఆర్ఎస్ రాజ్యం. ఇక్కడున్న స్థానికులుగా మేము మొత్తుకున్నాం. ఆ ఇంజనీర్ల దగ్గర అటో వాడలు గేట్ ఇస్తానంటే వాళ్ళు ఇక్కడెందుకురా నువ్వు మోటార్లు నడుపుతానంటే మా కేటీఆర్ చెప్పిండు, మా హరీష్ రావు చెప్పిండు, మా కేసీఆర్ చెప్పిండు అన్నారు లాంజోడుకుడు. కనీసం బుద్ధి ఉండాలి. ఇప్పుడు కొడితే ఏమవుతుంది, నింపితే ఏమవుతుంది, వానలు కొడితే ఇడితే ఏమవుతుంది? ఏం మాటలు అయ్యి? గదే కదా గట్ట చేసి 5 ఏళ్ళు ముంచులు మా పంటలు. తస్మా జాగ్రత్త, ఖబర్దార్. నేను చెప్తున్నా, ఈ రైతు ఉసురు తలిగి చచ్చిపోతారు ఖచ్చితంగా. దాని మీద ఎట్లయితే రైతులకు కిందికి వరద రాకుండా ఎట్లా స్టెబిలిటీ చేయాలి, నీళ్ళని ఎప్పుడు కొట్టుకోవాలి, ఎప్పుడు వాడాలి, రైతులకు ఎప్పుడు అవసరం, ఏ సంగి పంటలకు అవసరం. ఇప్పుడు నీళ్ళు కొట్టి ఏం చేస్తారు దరిద్రుడా? దసరా తర్వాత కలార్ నీళ్ళు కొట్టు. నిన్ను కొంచెమేనంత నువ్వు మునిగి అలా సచ్చాని నీళ్ళు కొట్టు. మీ అయ్యా నువ్వు అందరు కలిసి సచ్చాని నీళ్ళు కొట్టుకోలే. అలా ఎవడద్దంటాడు అయ్యింటి? అందుకనే చెప్తున్నా, మాటలు కొంచెం జాగ్రత్తగా. రైతులు అనేటోళ్ళు ఉంటారు. నేను తర్వాత 50 మందితోనత్తా, 5,000 మందితోనత్తా. ఏ మాటలయ్యి? ఇంతకుముందు ఏమైంది? ఇక్కడ రైతులకు ఎందుకు ఇట్లా జరిగింది? పైకి మేము నీళ్లు కొడితే మర్ర కిందిడితే అందరు నష్టపోయాను. ఆ సోయన్న లేదా కేటీఆర్ నీకు మాట్లాడే ముందు? దసరా తర్వాత కొడితే మీకేమన్నా నొప్పులు వస్తాయా? నీళ్ళు పోనంటానే ఆ పైకి? జై కాంగ్రెస్, జై తెలంగాణ.